వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు ఐజయా 57 వర్స్ నెంబర్ 13. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకుందాం. నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. ఓకే. గాలి వాటన్నిటిని ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు. నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. వావ్, అమేజింగ్ స్క్రిప్చర్. ఒకసారి మనము ఇంగ్లీష్లో చూద్దాం. బట్ హీ దట్ పుట్టెత్ హిస్ ట్రస్ట్ in me shall possess the land and shall inherit my holy mountain. Amen. చూడండి, నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకొందురు. వావ్, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. ఆమెన్, హల్లెలూయా. సో ఈరోజు మనము ప్రతి దాని మీద దేవుణ్ణి నమ్మాలి. ఆమెన్. సో మనం ఉద్యోగానికి వెళ్తున్నాం, మనము స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీలకు వెళ్తున్నాం, మనం వ్యాపారాలకు వెళ్తున్నాం, లేదంటే ఒక పని నిమిత్తం మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనతో వస్తాడని మనం నమ్మాలి. ఆమెన్, హల్లెలూయా. సో ద వన్ హూ పుట్టెత్ హిస్ ట్రస్ట్, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో దేవుడు, యాక్చువల్లీ దాన్ని గమనించండి, దేశమును స్వతంత్రించుకోవాలని మనం నమ్మట్లేదు. యాక్చువల్లీ దేశము గురించి మనకు ఎక్కువ అంత అవగాహన లేదు. గాట్ ఇట్? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నన్ను సీఎం చేయండి, పిఎం చేయమని మనం ఎప్పుడు అడగలేదు దేవుణ్ణి. దేవా, నాకు స్కూల్ ఫీజు కట్టు, నా కాలేజ్ ఫీజు కట్టు, నా రెంట్లు కట్టు, నా అప్పులు కట్టు అని ఆ డైమెన్షన్లో మనం దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాం చాలాసార్లు. ఓకే, బట్ దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ పుట్ ఎ ట్రస్ట్ ఇన్ మీ, నన్ను మీరు నమ్ముకుంటే, నన్ను నువ్వు నమ్మితే నేనేం చేస్తాను తెలుసా? నిన్ను దేశమును స్వతంత్రించుకునేవాడిలాగా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. సో లుక్ ఎట్ దట్ గ్రేటెస్ట్ సీక్రెట్ ఆఫ్ ద లార్డ్. దేవుడు తన యొక్క మర్మాలని మనకు ఎలా బయలుపరుస్తున్నాడో చూడండి. ఈరోజు మన నమ్మకము దేవుడి మీద పెరుగును గాక. ఆమెన్. ఈరోజు మనము దేవుని యొక్క ఆ యొక్క విధానములో, దేవుడి గురించి ఆలోచించే విధానములో దేవుణ్ణి మనం ఎక్కువగా నమ్మను గాక. ఆమెన్. అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, నమ్ముట నీ వశం అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇఫ్ యు బిలీవ్ వేరే, ట్రస్ట్ వేరే, నమ్మకం వేరే. దేవుడు చేస్తాడని దాన్ని బిలీఫ్, దేవుడు ఎప్పటికైనా చేస్తాడనేది బిలీఫ్ సిస్టమ్. దేవుడు ఖచ్చితంగా చేస్తాడనేది ట్రస్ట్, నమ్మకం. ఆమెన్. సో నన్ను నమ్ముకున్న వాడు దేశమును నన్ను నమ్ముకో. చాలాసార్లు మనం సువార్త చెప్తా ఉంటాం చాలామందికి, ప్రభువుని నమ్ముకోండి అని. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. సో ఈరోజు వేరే వాళ్ళకి చెప్పే కన్నా ముందు యాక్చువల్లీ మనం దేవుణ్ణి నమ్ముతున్నామా? ఆర్ వి బిలీవింగ్, ఆర్ వి ట్రస్టింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ ఏరియా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి ట్రస్ట్ గాడ్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి బిలీవ్ గాడ్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి ట్రస్ట్ గాడ్? మనము దేవుణ్ణి నమ్మితే ఏం జరుగుతుందంటే, ఆయన దేశమును స్వతంత్రించుకునే విధంగా ఆయన మనల్ని తయారు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. He will train us, he will tune us to inherit the land. చూడండి, బట్ he that putteth his trust in me shall possess the land. అంటే పొసెస్ అంటే ఏంటి తెలుసా? స్వాధీనపరుచుకుంటాం మనం.
దేశమును స్వతంత్రించుకుంటాం. అంటే నీది కాదు ఆ దేశము, నీది కాదు ఆ స్థలము, నీది కాదు ఆ ప్రాంతము, నీది కాదు ఆ ఆశీర్వాదము, నీది కాదు ఆ ప్రాపర్టీ, నీది కాదు ఆ డబ్బు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతావో, సో వెన్ యు ట్రస్ట్ ద లార్డ్, వెన్ యు పుట్ యువర్ ట్రస్ట్ అపాన్ ద లార్డ్, యు విల్ పొసెస్ ద ల్యాండ్. స్కూల్లో ఆ అవార్డు ఎవరిదో, బట్ ఎప్పుడైతే మనము గెలుస్తామో ఆ అవార్డుని దేవుడు మనకిప్పిస్తూ ఉంటాడు. ఆ ల్యాండ్ ఎవరిదో, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం ఎవరిదో, మంది కాదు. బట్ వెన్ యూ ఒబే, వెన్ యూ ఫాలో మీ, నన్ను నమ్ముకుంటే, దేవుణ్ణి నమ్మారు కాబట్టి వాళ్ళు ఆ అరణ్యములు అన్ని రోజులు ఉండగలిగారు. దేవుణ్ణి నమ్మారు కాబట్టే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. దేవుణ్ణి నమ్మారు కాబట్టే వాళ్ళ జీవితంలో 430 సంవత్సరాలు వదలని బానిసత్వ బతుకులను వాళ్ళు దేవుని నమ్మారు కాబట్టే వాటిని విడిచిపెట్టారు. ఆమేన్. నిన్ను దయ్యము విడిచిపెట్టదు, నువ్వే దయ్యాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. సో దట్ ఆ బానిస జీవితము వారిని విడిచిపెట్టి పోలేదు, వాళ్ళే దాన్ని విడిచిపెట్టిపోయారు. ఆమేన్. హల్లెలూయా. We need to know the revelation. దయ్యము నిన్ను విడిచిపెట్టి పోదు, నువ్వే దయ్యాన్ని విడిచిపెట్టి పోవాలి. ఆమేన్. చీకటిని విడిచిపెట్టి పోదు, నువ్వే చీకటిని విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. పావర్టీని విడిచిపెట్టి పోదు, నువ్వే పావర్టీని విడిచిపెట్టి పోవాలి. ఆమేన్. అనారోగ్యం నిన్ను విడిచిపెట్టి పోదేమో, పోలేదేమో, పో అంటున్నావేమో, మనమే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎవరిదో ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము, డోంట్ నో ఎవరిదో ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము. అసలు ఎవరిది, ఏ గోత్రపు వాళ్ళది, అసలు వాళ్ళు ఏ క్యాస్ట్, ఏ కులము, అసలు వాళ్ళు ఏ దేశస్తులో ఎవరికి తెలీదు. బట్ మీరు నమ్మితే, మీరు నన్ను మొక్కితే, మీరు నన్ను నమ్మితే మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసు, నేను పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకువెళ్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అందుకే చూడండి ఈ స్క్రిప్చర్ 57:13 ఐజయా, యెషయా గ్రంథము 57:13 చూద్దాము. నన్ను నమ్ముకున్నవాడు దేశమును స్వతంత్రించుకొనును. వావ్. దేవుణ్ణి ఏ లెవెల్లో నమ్మాలి మనం? నన్ను ఈ బానిస బతుకుల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడని మనం గొప్పగా నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. నన్ను ఈ దరిద్రం నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడని గొప్పగా నమ్మాలి దేవుడిని. ఆమేన్. నాకు దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడని దేవుడు నమ్మాలి. ఆమేన్. కానీ నువ్వు మేనేజర్ కూర్చుంటావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ స్మాల్ థింగ్స్, ప్రభా నాకు 10th ర్యాంక్ వచ్చి చాలు ప్రభా అనుకుంటావేమో, దేవుడు నిన్ను ఫస్ట్ ర్యాంక్లో కూర్చోబెడతాడు. ఆమేన్. సో ఆ స్క్రిప్చర్ చూడండి, యెహోవాను నమ్ముకున్నవాడు దేశమును స్వతంత్రించుకొందును. He that putteth his trust in me shall possess the land. Amen. దేవుడు మంచి విత్తనాలు ఎక్కడ వేస్తాడు తెలుసా? మంచి నేలలో వేస్తాడు. ఆమేన్. సో ఏ నేల అయితే మంచి ఫలాలు ఫలిస్తుందో దేవుడు ఆ నేలను మన కొరకు ఎత్తి పెడతాడు. ఆమేన్. పాలు తేనెలు ప్రవహించు దేశము, ఆ ఊర్లో, ఆ దేశంలో ఏమేమి ఉన్నాయి? పాలున్నాయి, తేనె ఆ ఊర్లో, ఆ నేలలో ఉన్నాయి. ఆమేన్. సో అందుకే దేవుడు ఆ మంచి నేలను వీళ్ళకి అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. ద లార్డ్ హ్యాస్ గివెన్ దెమ్ యాజ్ అ గిఫ్ట్. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాళ్ళకి బహుమానముగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? దే బిలీవ్డ్ అండ్ దే ట్రస్ట్ గాడ్. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు కాబట్టి ఆ బానిసత్వపు బతుకుల నుంచి, ఆ బానిస బతుకుల్లో ఆ జీవితాలని పరిపాలించే ఫరోని విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మారు కాబట్టి మోషే వెనకాల వాళ్ళు రాగలిగారు. చూడండి, దేశాన్ని స్వతంత్రించుకోవడం ఏంటి అసలు? మనం ఒక ఏరియాని స్వతంత్రించుకోలేకపోతున్నాం, మన కుటుంబాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం, మన కాందాన్ని, మన బంధువుల్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. కానీ అవన్నీ మన శక్తికి మించినవే. మన బంధువుల్లో ఎవరు మన మాట వింటున్నారు? మన కుటుంబంలో ఎవరు మన మాట వింటున్నారు? మన ఏరియాలో, మన యొక్క కాలనీలో ఎవరు మన మాట వింటున్నారు? ఎవరు మన మాట వింటలేదు. అలాంటిది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యు విల్ ఇన్హెరిట్ అండ్ యు విల్ పొసెస్ ద ల్యాండ్ అంటున్నాడు దేవుడు. దేశమును నువ్వు స్వతంత్రించుకుంటావు. చూడండి, అబ్రహాము కూడా దేశాన్ని వణికించాడు, ఇస్సాకు కూడా దేశాన్ని వణికించాడు,
యాకోబు ఒక దేశముగా మారిపోయాడు. వావ్! దేవుడు నిన్ను ఒక ఇంటికే పరిమితం చేయాలనుకోవట్లేదు. దేవుడు నిన్ను ఒక ఏరియాకే పరిమితం చేయాలనుకోవట్లేదు. దేవుడు నిన్ను ఒక కాలనీకే పరిమితం చేయాలనుకోవట్లేదు. దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. ఆమెన్, హల్లెలూయా. దేవుని ఆలోచనలు ఎంత గొప్పవంటే ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా? ఒక దేశముగా మార్చగలడు, తర్వాత ఒక రాజైన వారసులుగా దేవుడు మార్చగలడు, తర్వాత ఒక దేశముగా, ఒక దేశకు నాయకుడిగా మార్చగలడు, ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్గా మార్చగలడు, ఒక దేశానికి ప్రెసిడెంట్గా మార్చగలడు, ఒక దేశముగా దేవుడు మార్చగల సమర్థుడు. చూడండి, మీరు దావీదు జీవితాన్ని గమనిస్తే ఒక రాజ్యములో ఒక వ్యక్తి రాజు కావాలంటే అతను ఎన్నో అప్లికేషన్స్ వేయాలి. దావీదు ఏ అప్లికేషన్ వేయలేదు. మీ అందరికీ తెలుసు దావీదు ఎవరు? గొర్రెల కాపరి. హీస్ ఎ షెపర్డ్. నాకు తెలిసి నా సర్వేలో వన్ ఆఫ్ ద చీపెస్ట్ జాబ్ ఏదంటే గొర్రెల కాపరే. సర్వెంట్ కూడా పైసలు వస్తున్నాయి తెలుసా? ఈరోజు మన ఇంట్లో సర్వెంట్ పనిచేస్తే గంటకి 2,000 3,000 అని నెలకి మనము డిక్లేర్ చేస్తున్నాం ఆమెకి. బట్ గొర్రెల కాపరికి జీతం ఉండదు. గొర్రెల కాపరికి అంటే ఎవరు గొర్రెల కాపరిగా ఉంటారో తెలుసా? జీవితంలో దేనికి పనికిరానోడు, క్వాలిఫికేషన్ లేనోడు, చదువు లేనోడు, తర్వాత జీవితంలో తెలివి లేనోడికి ఈ ఉద్యోగానికి పంపిస్తారు. ఏ ఉద్యోగం అది? గొర్రెల కాపరి. అటువంటి వ్యక్తి యెహోవాని నమ్ముకున్నాడు. అటువంటి వ్యక్తి యెహోవాని నమ్మాడు. అటువంటి వ్యక్తి యెహోవా నమ్మదగిన వాడని రాయగలిగాడు. ఆమేన్. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త గమనించండి. లిసన్ టు మై వర్డ్స్. దావీదు సోల్జర్ అవ్వలేదు. దావీదు శతాధిపతి అవ్వలేదు. దావీదు సైన్యములకు అధిపతి అవ్వలేదు. దావీదు 24 మంది పెద్దల్లో ఒకడు అవ్వలేదు. దావీదు అడ్వైజర్ అవ్వలేదు. దావీదు ఇంకా ప్రవక్త అవ్వలేదు. దావీదు జూనియర్ రాజు అవ్వలేదు. దావీదు అసలు ఏమి అవ్వలా, కానీ దావీదు డైరెక్ట్గా రాజు అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. హీ బికేమ్ ఎ కింగ్ ఫర్ ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయేలు ప్రజలకి ఆయన ఎలా అయ్యాడు? రాజుగా మారాడు. ఆమేన్. అందుకే దేవుడికి ఒక మంచి పేరు ఉంది. ఏం తెలుసా? అది అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికముగా ఆయన దయచేయువాడు. ఆమేన్. యు నీడ్ టు బిలీవ్ హూ ఈజ్ యువర్ గాడ్. నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. అందుకే దేవుడు డైరెక్ట్ చెప్తున్నాడు, నన్ను నమ్ముకో అంటున్నాడు. నమ్ముకోవడం అంటే ప్రభువుని క్యాస్ట్ మార్చుకోవడం కాదు. నన్ను నమ్ముకున్నవాడు దేశమును స్వతంత్రించుకొనును అనే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు చూద్దాం. బట్ హీ దట్ పుట్టెత్ హిస్ ట్రస్ట్ ఇన్ మీ షల్ పొజెస్ ద ల్యాండ్ అండ్ షల్ ఇన్హెరిట్ మై హోలీ మౌంటైన్. నన్ను నమ్ముకున్నవాడు దేశమును స్వతంత్రించుకొనును, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు. వావ్, హల్లెలూయా. The Lord is giving us a wonderful statement in the month ending. Amen. ఈ మంత్ ఎండింగ్లో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మంచి స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన్ని కానీ ట్రస్ట్ చేస్తే నన్ను ఈ ఊబిలో నుంచి బయటికి లాగగలడు, నన్ను ఈ కష్టాల నుంచి బయటికి లాగగలడు, నన్ను ఈ భయంకరమైనటువంటి శ్రమలో నుంచి బయటికి లాగగలడు. ఆయనని కానీ నువ్వు గొప్పగా నమ్మగలిగితే, ఒక రోజుకి మనము దేవుడి మీద ఎంతసేపు ఆయన గురించి ఆలోచించగలగము, ఒకరోజు ఈ దేవుడి మీద ఎన్ని గంటలు మనము ఆలోచన కలిగి ఉండగలము, ఒకరోజు 24 గంటల్లో ఈ దేవుణ్ణి ఎంతసేపు మనము ధ్యానించగలము, ఈ కష్టాలు మనము ఆయన మీద ఎంతసేపు రుద్దగలము. నువ్వు దేవుణ్ణి కష్టాలు దేవుడి మీద రుద్దాలా? ఇప్పుడు చూడండి, స్కూల్లో పిల్లలను ఫీజు కట్టమంటారు. వాళ్ళు వచ్చి ఎవరి మీద రుద్దుతారు? పేరెంట్స్ మీద రుద్దుతూ ఉండే, ఫీజు కట్టండి, వాళ్ళు లేపారు మమ్మల్ని అంటారు. నేను ఒకటే అంటాను, ఈరోజు అపవాది మనకి ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చినా, అపవాది మనల్ని ఎన్ని రకాలుగా శోధించినా, అపవాది మనల్ని ఎన్ని రకాలుగా డబ్బులు కట్టమన్నా, అపవాది మనల్ని ఎన్ని రకాలుగా బ్లాక్ చేసినా, మనము చెప్పాల్సింది ఫస్ట్ దేవుడికి ఆమెన్, ఆమెన్.
నీ మైండ్లో నువ్వు ఎవరిని ఫస్ట్ నమ్ముతావో వాళ్ళ పేరే నీ నోట్లో నుంచి ముందు బయటకు వస్తుంది. డబ్బులు కావాలనుకో, పలానా బ్రదర్ని అడుగుదాం ఒకసారి. ఏదైనా హెల్ప్ కావాలనుకో, పలానా బ్రదర్ని అడుగుదాం ఒకసారి. ఏదైనా ఆలోచన కావాలనుకో, పలానా సిస్టర్ గారిని అడుగుదాం ఒకసారి. ఫస్ట్ థాట్, ద మూమెంట్ యూ ట్రస్ట్, నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళ పేరే ఫస్ట్ వస్తుంది. ఈరోజు నేను అంటాను, టెస్ట్ యువర్ సెల్ఫ్. నీకు నీ శ్రమ వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, ద మూమెంట్ ఫస్ట్ థాట్ నీకు అసలు ఎవరి మీద వస్తుందో వాళ్ళని నువ్వు ఎక్కువగా నమ్ముతున్నావు అని అర్థం. బట్ ఈరోజు దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏ మనిషి పేరు ఇక్కడ దేవుడు రాయలేదు, ఏ స్త్రీ పేరు ఇక్కడ దేవుడు రాయలేదు, ఏ పురుషుడి పేరు, ఏ సేవకుడి పేరు ఇక్కడ దేవుడు రాయలేదు. బట్ ఆయన పేరు ఆయన రాసుకున్నాడు. ఆమేన్. నన్ను నమ్ముకున్నవాడు దేశమును స్వతంత్రించుకొనును. చూడండి, బైబిల్లో చాలామంది జీవితాలను నేను చూస్తే ఆశ్చర్యపోతాను. సే ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్, ఆయన ఒక్క పోస్ట్ కూడా అప్లై చేయలేదు. గొర్రెల కాపరి ఎలా అయ్యాడు? రాజుగా మారాడు. గొర్రెల కాపరి మనుషుల కాపరిగా మారిపోయాడు. హల్లెలూయా. జోసెఫ్, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వ్యక్తి మీద ఎవరు కూడా ప్రైమ్ మినిస్టర్ పదవి ఇవ్వరు. జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏ పదవిలో కూర్చోబెట్టాడు దేవుడు? ఒక దేశాన్ని పరిపాలించే స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. because he believed in the word, he believed in the promise. ఆమేన్. జోసెఫ్కి ఏముంది? వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని జోసెఫ్ నమ్మాడు. కానీ దావీదుకి వాగ్దానం లేదు తెలుసా? దావీదుకి వాగ్దానం, కానీ దావీదుకి ఏముంది తెలుసా? అసలు దావీదు ఏ గోత్రపు వాడంటే, దావీదు యూదా గోత్రానికి చెందినవాడు. జెస్సీ అనే వ్యక్తి, దావీదు వాళ్ళ డాడీ పేరు జెస్సీ. ఆ జెస్సీ దావీదు యూదా గోత్రానికి చెందినవాడు. సో నీకు వాగ్దానం లేకపోవచ్చు, నీ పితరులకు వాగ్దానం ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆ దేశంలోకి అడుగు పెడతావు. ఆమేన్. హల్లెలూయా. అందుకని అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీ కడుపులో నుంచి రాజులు వస్తారన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము యొక్క కడుపులో నుంచి ఎవరు వచ్చారు? చూడండి, అబ్రహాము రాజు అవ్వలేదు, జాగ్రత్తగా గమనించండి. ఇస్సాకు రాజు అవ్వలేదు, జాగ్రత్తగా గమనించండి. యాకోబు రాజు అవ్వలేదు, జాగ్రత్తగా గమనించండి. జోసెఫ్ కూడా రాజు అవ్వలేదు, జాగ్రత్తగా గమనించండి. అండ్ ఎక్కడి నుంచి రాజులు పుట్టారంటే, యాకోబుకి ఎప్పుడైతే 12 గోత్రాలు క్రియేట్ చేయబడ్డాయో యాకోబు ద్వారా, అక్కడి నుంచి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము 4వ తరములో పనిచేయడం ప్రారంభమైంది. ఆమెన్. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్. ఓకే, లెట్స్ గో టు జెనసిస్. ఆదికాండానికి వెళ్దాం. జెనసిస్ చాప్టర్ నెంబర్ 17. ఆదికాండము 17వ అధ్యాయము 4 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 4. దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఆగండి. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. తండ్రి వగుదువు. వావ్. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును. ఓకే, రాజులను నీలో నుండి వచ్చెదరు. ఓ మై గాడ్. చూడండి, అబ్రహాము జీవితంలో రాజులు నీలో నుండి వచ్చేదరు అన్నాడు, కానీ నువ్వు రాజు అవుతావు అనలేదు. సో కింగ్స్ విల్ కమ్ ఫ్రమ్ యువర్ ఓమ్. మేబీ ఒక జనరేషన్ రాజులు అవ్వలేదేమో, మేబీ అబ్రహాము రాజు అవ్వలేదేమో, మేబీ ఇస్సాకు రాజు అవ్వలేదేమో, మేబీ యాకోబు రాజు అవ్వలేదేమో, మేబీ జోసెఫ్ టైంలో రాజు అవ్వలేదేమో, మేబీ జెస్సీ టైంలో రాజు అవ్వలేదేమో, కానీ దావీదు టైంలో రాజు అయిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము సంతానం ఏమయ్యారు? రాజు అయ్యాడు. అంటే
దావీదుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడా, ఇవ్వలేదా? లేదు, దావీదుకి అసలు వాగ్దానమే లేదు. కానీ దావీదు జీవితంలో ఎవరు వాగ్దానం నెరవేరింది? దావీదు యొక్క పితరులైన అబ్రహాము యొక్క వాగ్దానము దావీదులో నెరవేరింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మనకు వచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటి తెలుసా? నీకు ఈరోజు ఒక్క వాగ్దానం, ఒక్క ప్రామిస్ కార్డు పనిచేయలేదేమో, ఒక్క చర్చ్ ప్రామిస్ పనిచేయలేదేమో, ఒక్క ప్రామిస్ కార్డులు వందలు తీసుకుంటున్నావేమో. ఈరోజు దైవజనుడిగా చెప్తున్నాను, నీకు ఒక్క వాగ్దానం లేదేమో. ఇఫ్ యు బిలీవ్ అబ్రహాం ఈజ్ యువర్ ఫాదర్, నువ్వు అబ్రహాము నీ తండ్రిని, శారా నీ తల్లిని నువ్వు నమ్మితే వాళ్ళ వాగ్దానాలన్నీ నీలో నెరవేరుతాయి. ఆమేన్. యు మే బికమ్ king, you may become priest, you may become leader, you may become prophet, you may become anything if you are from Abraham's womb. Amen. ఈ రోజుకి చాలా మందికి వాగ్దానం అంటే అర్థం కాదు, వాగ్దానం అంటే ఈ రోజుకి చాలా మందికి తెలియదు. బట్ ఒకటే చెప్తున్నాను, నా కుమారుడు, నా కుమార్తె, ప్రామిస్ ఇస్ సంథింగ్ డేంజర్. ఆమెన్. జోసెఫ్కు ఉంది వాగ్దానం, ఏంటి తెలుసా? దర్శనం ఉంది. 11 నక్షత్రాలు నాకు నమస్కరిస్తాయి, సూర్యుడు చంద్రుడు నాకు నమస్కరిస్తాయి, వారు 11 మంది నాకు సాష్టాంగ. వాగ్దానము ఉండి నెరవేరడము గొప్ప విషయం కాదు. అసలు నీ జీవితంలో వాగ్దానమే లేదు. అసలు నీ జీవితంలో ఒక వాగ్దానం నెరవేరడమే సూపర్ న్యాచురల్ మిరకల్ అంటే నేను దాన్ని. ఆమేన్. హల్లెలూయా. అసలు నీ జీవితంలో నువ్వు మేనేజర్ అవ్వడం అసంభవం, నిన్ను మేనేజర్ చేస్తే అతడు దేవుడు. ఆమేన్. నీ జీవితంలో అసలు నువ్వు ఎదగడం, బ్లెస్ అవ్వడము అందరి దృష్టిలో అసంభవం. బట్ నిన్ను అబ్రహాము యొక్క వాగ్దానాలు వెంటాడుతున్నాయి. ఆమేన్. యా, గో హెడ్. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. రాజులు నీలో నుండి వచ్చెదరు. వావ్. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. వావ్. నిత్య నిబంధన అంటే ఈ భూమి మీద అబ్రహాము యొక్క సంతానము ఎన్ని తరాలు ఉంటుందో అన్ని తరాలు అబ్రహాము యొక్క వాగ్దానం అన్ని తరాలకి వెళ్ళిపోతుంది. ఆమేన్. సో ద లార్డ్ గేవ్ ప్రామిస్ టు అబ్రహాం. మై డియర్ అబ్రహాం, ఈ వాగ్దానము, ఈ యొక్క ప్రామిస్ నీకు మాత్రమే కాదు, నిన్ను నమ్మినటువంటి తండ్రిగా స్వీకరించిన ప్రతి ఒక్కరికి ఈ ఆశీర్వాదపు వాగ్దానం వారి జీవితంలో నెరవేరుస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఫ్రమ్ మెనీ ఇయర్స్ హీ ఈజ్ నాట్ ఎ ఫాదర్. ఆయన ఎవరు? జస్ట్ ఒక పెనిమిటి మాత్రమే. ఎవరు? అబ్రహాము. ఆయనకి 40 ఏళ్లకో 60 ఏళ్లకో మొత్తానికి పెళ్ళయింది. ఒక 40 years తండ్రి అనిపించుకోలేదు అతను. హీఈస్ నాట్ ఎ ఫాదర్, హీఈస్ జస్ట్ ఎ హస్బెండ్. 40 సంవత్సరాలు దేవుడు చెప్పినా కూడా ఆశీర్వాదములో అతను ఎదగలేకపోయాడు. ఏంటి ఆశీర్వాదం తెలుసా? గర్భఫలం విషయంలో అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నా కూడా, దేవుణ్ణి వెంబడించినా కూడా, దేవుని చెప్పినట్టు చేసినా కూడా ఒక్క విషయంలో అబ్రహాము సక్సెస్ కాలేకపోయాడు. ఏంటి ఆ విషయంలో? గర్భఫల విషయంలో. బట్ నేను మీకు చెప్తున్నాను, గమనించండి. 40 సంవత్సరాలు ఆ ఆశీర్వాదం కొరకు అబ్రహాం వెయిట్ చేసినప్పుడు 4000 సంవత్సరాలకి సంబంధించినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆమేన్. ఇఫ్ యు వెయిట్ అపాన్ ద లార్డ్, ఆ 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, 20 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసేవా దేవుళ్ళో, దానికి 000 యాడ్ చేసి దేవుడు నీకు ఇచ్చి తీరుతాడు. ఆమేన్. 40 సంవత్సరాలు అతను తండ్రి అని అనిపించుకోలేదు. బట్ ఇప్పుడు అబ్రహాం వచ్చి 6000 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు అబ్రహాము ఏమనిపించుకుంటున్నాడు? తండ్రి అనిపించుకుంటున్నాడు అబ్రహాం. ఆమేన్. We are calling him Abraham as father, not the grandfather. Wow. నువ్వు దేవుడు పెట్టిన పరీక్షల్లో కొంతకాలము కానీ ఓర్చుకోగలిగితే, మౌనముగా ఉండగలిగితే, తరతరాలు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. తరతరాలు నిన్ను దేవుడు గణపరుస్తాడు. ఆమేన్. తరతరాలు, ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి సంవత్సరము దేవుడు నిన్ను గణపరుస్తూనే ఉంటాడు. ఆమేన్. దట్స్ ద స్టైల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ దట్స్ ద స్టైల్ ఆఫ్ ఫాదర్. అబ్రహాముకి వాగ్దానం ఉందేమో కానీ
దావీదుకు వాగ్దానం లేదు. కానీ దావీదు యొక్క పితరుడైన అబ్రహాముకు వాగ్దానం ఉంది. ఏంటా వాగ్దానం? నువ్వు రాజు అవుతావని. రాజు అవుతావని అబ్రహాము యొక్క జీవితములో దేవుడిచ్చిన వాగ్దానము. నీ సంతానపు వారు రాజులు అవుతారని. ఎవరయ్యారు? దావీదు అయ్యాడు, సొలొమోన్ అయ్యాడు, తర్వాత అబ్షాలోం అయ్యాడు, తర్వాత ఫైనల్లీ అవర్ జీసస్ యేసు ప్రభు కూడా రాజు అయ్యాడు. ఆమేన్. ఆ పిలాతు అడుగుతున్నాడు యేసు ప్రభుని, నువ్వు యూదుల రాజు అంట కదా అని. లుక్ ఎట్ దట్. హీ బోర్న్ యాజ్ అ కింగ్, హీ డైడ్ యాజ్ అ కింగ్. ఆమేన్. హల్లెలూయా. సో దావీదు మధ్యలో రాజు అయ్యాడు. ఎప్పుడు? తన యవ్వన ప్రాయములో. కానీ చిన్నప్పుడే ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి, తూర్పు దేశమందు యూదులకు రాజు పుట్టి ఉన్నాడంట. చూడండి, అక్కడ 12 గోత్రాలు ఉన్నాయి. ఒక్క గోత్రం కూడా హిట్ అవ్వలేదు. ఒకే ఒక గోత్రము. ఏంట గోత్రము? యూదా గోత్రము. అంటే ఒక్కొక్క గోత్రానికి దేవుడు ఒక్కొక్క బిరుదునిచ్చాడు. లేవి గోత్రం వాళ్ళు ఏమయ్యారు తెలుసా? యాజకులయ్యారు. రకరకాల గోత్రాల వాళ్ళకి రకరకాల బిరుదులైనాయి. యూదా గోత్రము వారికి దేవుడు ఏమని కృపనిచ్చాడు తెలుసా? యూదా గోత్రములో ఉన్న వారందరూ కూడా రాజులవును గాక అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో మనము యూదా గోత్రమును ఎక్కడి నుంచి చూడగలమంటే దావీదు నుంచి మనం చూడగలం. ఆమేన్. సో సాల్ ఈజ్ నాట్ ఫ్రమ్ జూదా. యూదా గోత్రము కాదు సౌలు. ఆయన ఏ గోత్రం ఆయనకే తెలియదు పాపం. సో యూదా గోత్రము రాజు నుంచి, దావీదు నుంచి మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు కూడా యూదా గోత్రమే. అందుకనే ఎవరైనాను యేసు క్రీస్తును విశ్వసించిన ఎడల వాడు కూడా అబ్రహాము యొక్క సంతానమే. ఇఫ్ ఎనీవన్ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్, దే బిలాంగ్స్ టు అబ్రహామ్స్ ఫ్యామిలీ అండ్ జనరేషన్. వావ్. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చింది ఎవరి సంతానాన్ని బట్టి? అబ్రహాము సంతానము లాగానే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. సో ఆయన పుట్టుకతో రాజు అయ్యాడు, చనిపోయేటప్పుడు కూడా రాజుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన యుగ యుగాలకి రాజు అయి ఉన్నాడు. ఆమేన్. ద వన్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్, వాళ్ళు కూడా ఎవరు? రాజులే. ఆమేన్. ఆమేన్. వి బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్, వి ఆర్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్. మనం యేసు ప్రభు నమ్ముతున్నాం. మనం కూడా ఎవరము? రాజులము. బిలీవ్ ఇన్ క్రైస్ట్, బిహేవ్ లైక్ కింగ్స్, act like kings, walk like kings, speak like kings, live like kings. Amen. Amen. So దావీదు 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు రాజు అయ్యాడేమో. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన వెంటనే, పుట్టుకతోనే ఆయన ఎవరు? రాజుగా మారాడు. ఆమేన్. యూదుల రాజు పుట్టి ఉన్నాడంట కదా. ఎక్కడండి అంటే ఆ రాజుకే అర్థం కాలం ఇంకో రాజు పుట్టాడని. ఆమేన్. సో దావీదు ఎవరికి పోటీగా వచ్చాడు తెలుసా? సౌలుకి పోటీగా వచ్చాడు దావీదు. యేసు ప్రభు ఎవరికి పోటీగా వచ్చాడంటే హేరోదు రాజుకు పోటీగా వచ్చాడు. అంటే రాజు కాని వాడు రాజు అయ్యాడు. ఎవరు? హేరోదు. అంటే మంచి పరిపాలన చేసేవాడే రాజు, మంచిగా చూసుకున్నవాడే రాజు, మంచి తీర్పునిచ్చేవాడే రాజు, మంచిగా దాన్ని పరిపాలించగలిగిన వాడే రాజు. దేవుడు ఆ రాజును తీసి ఈ రాజును ఎక్కించాడు. ఆమేన్. నీ కడుపులో నుంచి ఎవరు వస్తారంట? రాజులు. అబ్రహాము కడుపులో నుంచి ఎవరు వస్తారు? అబ్రహాము కడుపులో నుంచి ఎవరు వస్తారు? ఓ మై గాడ్. రాజైన యాచక సమూహముగా యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని డిక్లేర్ చేశారు. ఆమేన్. హీ ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ వీఆర్ ద కింగ్స్ అండ్ ప్రీస్ట్. ఆమేన్. ఈవెన్ మీరు క్వీన్స్ కాదు, మీరు కింగ్స్. మీరు కూడా. ఆమేన్. మీరెవరు? కింగ్స్. ఆమేన్. కింగ్స్ మైండ్ సెట్ ఉండాలి యేసు నామములో. ఆమేన్. రాజు, పుట్టుకతో ఆయన రాజు అయినాడు. చనిపోయేటప్పుడు కూడా నువ్వు యూదుల రాజు అంట కదా అంటే నువ్వు అన్నట్లే అన్నాడు. ఆమేన్. ఎస్, హీఈస్ అ కింగ్. ఎవరు? అబ్రహాము సంతానము. ఎవరు? యూదా గోత్రము. మనము కూడా యూదా గోత్రమే. ఆమేన్. సో ఎవరైతే క్రీస్తునందు ఉన్నవాడు వాడు నూతన సృష్టి. నువ్వు ఏ గోత్రానికి చెందినవాడవైనా నువ్వు యూదా గోత్రాన్ని నమ్ముకుంటే నువ్వు రాజు అయిపోతావు. ఆమేన్. హల్లెలూయా. ఈ గోత్రము చాలా గొప్పది, యూదా గోత్రము. ఆ గోత్రములోకి దేవుడు మనందరినీ ట్యాప్ చేయబోతున్నాడు. ఆమేన్. నన్ను నమ్మువారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఇఫ్ పీపుల్ బిలీవ్స్ మీ, ఇఫ్ పీపుల్ ట్రస్ట్ మీ,
Look at that, look at that, look at that. They will possess the land. Oh, they will possess the land. వాళ్ళు ఆ ల్యాండ్ని పొసెస్ చేసుకుంటారు, ఇన్హెరిట్ చేసుకుంటారంట. అబ్బా, మనం ఈరోజు చేయాల్సింది దేవుణ్ణి నమ్మడమే. ఆమెన్. ఈరోజు మనము చేయాల్సింది దేవుణ్ణి ట్రస్ట్ చేయడమే. ఆమెన్. దే బిలీవ్డ్ ఇన్ ద డెజర్ట్. వాళ్ళు దేవుణ్ణి ఆ యొక్క బంధకాల్లో ఉన్నప్పుడే నమ్మారు. వాళ్ళు ఆ దేవుణ్ణి ఆ సంఖ్యలలో ఉన్నప్పుడే నమ్మారు. వాళ్ళు ఆ దేవుణ్ణి ఆ విధమైనటువంటి బానిసత్వపు జీవితంలో ఉన్నప్పుడే నమ్మినప్పుడు, వాళ్ళు ఆ చీకటిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానము? మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్తాను, మీరు అడుగు పెడతారన్నాడు. వావ్. దేవుడు మన దేశాన్ని మంచి దేశముగా మార్చును గాక. ఆమెన్. దేవుడు మనము కూడా మంచి దేశంలో అడుగుపెట్టును గాక. దేశం అంటే వెంటనే మనం అనుకుంటాము దేవుడు మనల్ని దేశాన్ని మార్చేస్తాడు, మనల్ని అమెరికాకి తీసుకెళ్ళిపోతాడు, మనం దుబాయ్కి తీసుకెళ్ళిపోతాడు. మనం చాలాసార్లు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. మన ఉన్న ప్రదేశమే దేవుడు మార్చును గాక, మన ఉన్న పరిస్థితులను దేవుడు మార్చును గాక. ఆమెన్. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్, ఐజయా 57:13. నన్ను నమ్ముకున్నవారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. ఆగండి. ఈ భూమి మీద ఎంతమంది దేవుడిని నమ్ముకుంటున్నారు? నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్. ప్లీజ్ రిమెంబర్ మై వర్డ్ అండ్ లిసన్ టు మై వాయిస్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్. 90% దేవుణ్ణి నమ్మరు. 90% ప్రజలు దేవుణ్ణి ట్రస్ట్ చేయరు అనేక విషయాల్లో. కానీ దేవుడు అంటున్నాడు, క్రిస్టియన్స్ అందరిని నేను ఏం చేస్తాను? దేశమును స్వతంత్రించుకునేలా చేస్తానడా. హియర్ దెర్ ఇస్ నో క్రిస్టియన్స్ హియర్. దెర్ ఇస్ మ్యాటర్. అసలు ఇది క్రైస్తవుల గురించి అసలు మాట్లాడలేదు దేవుడు. నన్ను నమ్ముకున్నవారు, ఇఫ్ ఎనీవన్ పుట్టెత్ హిస్ ట్రస్ట్ ఇన్ మీ షల్ పొసెస్ ద ల్యాండ్. దేవుణ్ణి నమ్మడం ఆషామాషి కాదు, దేవుణ్ణి ట్రస్ట్ చేయడం ఆషామాషి కాదు. వాళ్ళు ఎక్కడ నమ్మారు తెలుసా? దేవుణ్ణి చీకట్లో నమ్మారు, అంధకారంలో నమ్మారు, బానిసత్వ బతుకులో నమ్మారు. వాళ్ళ మీద ఆల్రెడీ ఒక రాజు ఉన్నప్పుడే, ఫరో ఉన్నప్పుడే వాళ్ళు ఈ దేవుణ్ణి నమ్మారు. ఆమెన్. వెంటనే దేవుడు అంటున్నాడు, మీరు కానీ నన్ను నమ్మితే, మీరు కానీ నాకు మొరపెడితే, ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ మీ ఐ విల్ మేక్ యూ టు స్టెప్ ఇన్ టు దట్ ల్యాండ్ ఆఫ్ హనీ అండ్ మిల్క్. మీరు కానీ నన్ను నమ్మితే పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి మిమ్మల్ని నేను తీసుకెళ్తానన్నాడు. అంటే మీరు గమనించాలి, ఎవరైతే చీకట్లో ఉంటారో, ఎవరైతే బంధకాల్లో ఉంటారో, ఎవరైతే అగాధంలో ఉంటారో, ఎవరైతే లోపల అపవాది వారిని బంధిస్తూ ఉంటుందో, వాళ్ళకి దేవుడు ఒక ప్రత్యేకమైన మాటనిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ మాట ఎవరికి తెలుసా? ఈరోజు ఈ మాట ఎవరికంటే, ఎవరైతే ఈ బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే అగాధములో ఉన్నారో, ఎవరైతే బంధింపబడి ఉన్నారో, ఎవరైతే బానిస బతుకులో ఉన్నారో, ఎవరైతే ఇరుక్కుపోయారో అపవాది క్రియలకి, వారందరికీ దేవుడు ఇస్తున్న గొప్ప మాట ఏంటి తెలుసా? ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ మీ, ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ మీ. ఎప్పుడు నమ్మాలి దేవుణ్ణి మనం? అన్నీ ఉన్నప్పుడు కాదు. అన్నీ ఉన్నప్పుడు, బిర్యానీ ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, తర్వాత మన దగ్గర మంచి శాలరీ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి బట్టి చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాం. బట్ నో 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 వెన్ యూర్ ఇన్ డార్క్నెస్, when you're in that situations, tough situations, here comes the voice of God. Amen. When you put a trust in me, my son, and you will possess the land. దేవుడు ఎక్కడ ప్రతి దేవుని కుమారుడికి మాట ఇస్తున్నాడు తెలుసా? చీకటిలో ఉన్నప్పుడే, బంధకాల్లో ఉన్నప్పుడే, అగాధములో ఉన్నప్పుడే. నువ్వు రోజుకు ఒక్కసారన్నా ఇబ్బంది పడతావు, నువ్వు రోజు ఒక్కసారన్నా షేక్ అవుతావు, నువ్వు రోజుకి ఒక్కసారన్నా టెన్షన్ ఫీల్ అవుతావు. అప్పుడు దేవుని స్వరం వినడానికి ట్రై చేయి, అప్పుడు దేవుని మాటను వినడానికి ట్రై చేయి. ఒకవేళ దేవునితో మాట్లాడలేదా, ఇదే మాటను తీసుకో. ఇంకోటి అదే చెప్పాను నేను, దావీదుకి అసలు వాగ్దానం లేదు. దావీదు రాజు అవుతాడని ఎక్కడన్నా ప్రవచన గ్రంథంలో రాయబడిందా? నో. దావీదు ఎక్కడన్నా సౌలుని పక్కన పెట్టేసి దావీదు రాజు అవుతాడని ఏదైనా సంఖ్యాకాండంలో, సమూయేలు గ్రంథంలో రాయబడిందా? నో. బట్ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? అబ్రహాముకి నీ కడుపులో నుంచి రాజులు బయటకు వస్తారని.
the 7th generation of Abraham, that is nothing but David, and we are calling now him as a King David. అది ఆయన వాగ్దానం కాదు, అబ్రహాము వాగ్దానం. అందుకనే అనేక సార్లు నేను ఒకటే చెప్తా ఉంటాను, చేంజ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. సీరియస్ చెప్తున్నాను, మార్చిపడండి, స్పిరిట్లో మార్చేయండి. స్పిరిట్లో మార్చేస్తే దేవుడు మిమ్మల్ని స్పిరిట్లో బ్లెస్ చేస్తాడు. అసలు దావీదుకి అసలు ఆశీర్వాదాలే లేవు. అసలు దావీదు అనర్హుడు, అసలు దావీదు దేనికి పనికిరాడు అసలు దావీదు. బట్ దావీదు ఏ గోత్రానికి చెందినవాడు అంటే యూదా గోత్రానికి చెందినవాడు. యూదా గోత్రం యొక్క డాడీ ఎవరంటే యాకోబు. యాకోబు డాడీ ఎవర్రా అంటే ఇస్సాకు. ఇస్సాకు డాడీ ఎవర్రా అంటే అబ్రహాము. అబ్రహాముకు ఏం వాగ్దానం అని తెలుసా? నీ కడుపులో నుంచి రాజులు. ఫస్ట్ జనరేషన్ రాజులు అవ్వాల, సెకండ్ జనరేషన్ రాజులు అవ్వాల, థర్డ్ జనరేషన్ రాజులు అవ్వాల, ఫోర్త్ జనరేషన్ రాజులు అవ్వాల, ఫిఫ్త్ జనరేషన్ రాజులు అవ్వాల, సిక్స్త్ జనరేషన్ రాజులు అవ్వాల, 7th జనరేషన్ రాజులు అయిపోయారు. ఆమేన్, హల్లెలూయా. సో ఒక్కసారి రాజులుగా మారినప్పుడు ఇంకా కుటుంబం అంతా రాజుల కుటుంబమే. ఆమేన్. దావీదు రాజయ్యాడు, తర్వాత సొలొమోన్ రాజయ్యాడు, తర్వాత అబ్షలోము రాజయ్యాడు, తర్వాత ఇంకా వాళ్ళ వంశావళి మొత్తం రాజులు 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 మలాకి వరకు రాజులు. మత్తయి సువార్త నుంచి ఒక కొత్త రాజు వచ్చాడు, ఆయన పేరు యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆ గుడ్డివాడు ఏమన్నాడు? కళ్ళు లేకపోయినా, ఆ గుడ్డివాడు ఏమన్నాడు? కళ్ళు లేకపోయినా దావీదు కుమారుడా అన్నాడు. మనము చెవులుండి వినలేకపోతున్నాం, కళ్ళుండి చూడలేకపోతున్నాం, అసలు వాక్యం ఉండి మనం గ్రహించలేకపోతున్నాం అసలు మనం ఎవరి సంతానమని. If you truly believe that you are the generation of Abraham, you can speak that you are a king. నువ్వు నిజంగా అబ్రహాము సంతానమని నమ్మితే నేను కూడా రాజుని ఈ భూమి మీద అంటావు నువ్వు. ఆమెన్. యేసు ప్రభు తర్వాత మనమే రాజులు. ఆమెన్, ఆమెన్. నువ్వు రాజులాగా బిహేవ్ చేయట్లేదు, రాజులాగా మాట్లాడట్లేదు, రాజులాగా ప్రవర్తించలేట్లేవు. నువ్వు పని మనిషిలాగా ప్రవర్తిస్తున్నావు, పని మనిషిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు తర్వాత ఆ స్లేవ్ లాగా మాట్లాడుతున్నావు, గొర్రెల కాపరిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు బానిస జీవితంలో ఉండి డైలాగా మాట్లాడుతున్నావు. నో, రాజులాగా మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. పుట్టినప్పుడు ఆయన రాజుగా మాట్లాడాడు, చనిపోయేటప్పుడు కూడా ఆయన రాజుగా చనిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు రాజు అంట కదా, నువ్వు యూదుల రాజు అంట కదా. అవునండి, అందుకే యూదుల రాజుకి ఏం పెట్టారు? కిరీటం పెట్టారు. ఆమేన్. మనకు పెట్టాల్సిన కిరీటము ఆయనకి పెట్టారు. ఎందుకు తెలుసా? మనకు ఇంకో కిరీటం పెడతాడు దేవుడు. ఆమేన్. నీతి అనే కిరీటం మీకు పెట్టునుగాక. హల్లెలూయా. వాడబారిన కిరీటం మీకు దేవుడు పెట్టునుగా. రాజులు కిరీటం ఉండాలా వద్దా? హలో మై డియర్, డూప్లికేట్ రాజులు కాదు మీరు, యు ఆర్ ద రియల్ కింగ్స్. ఆమేన్. చూడండి, వేరే వేరే గోత్రాల వారు వేరే వేరే జాబ్స్ ఎక్కుతారేమో, కానీ యూదా గోత్రము వారు, అబ్రహాము సంతానం వారు ఖచ్చితంగా రాజులయ్యి తీరతారు. ఆమేన్. సో రాజుకి ఏముండాలి? రాజుకి ఏ కిరీటం ఉండాలి? నీతి అనే కిరీటం ఉండాలి. ఆమేన్. వాడబారిన కిరీటములు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే సొలొమోను రాజు ఒక మాట అంటున్నాడు, ఏమని తెలుసా? నీతిమంతుల కడుపులోకి, కాళ్ళలోకి, మోకాళ్ళలోకి, చేతుల్లోకి కాదు, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును. ఎవరైతే అబ్రహాము సంతానమో వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం అనే కిరీటాన్ని తయారు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రాజుకి కిరీటము లేకపోతే వాడు అసలు రాజే కాదు. ఈరోజు మన రాజులకి ఏముండాలి? కిరీటం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద లేటెస్ట్ రెవల్యూషన్. మర్చిపోకండి, నేను రాజులేని యాజక సమూహము, నేను రాజులేని, కరెక్టే, నేను కాదంట్లే. నీ కిరీటం ఏది ఈరోజు? వేర్ ఈజ్ యువర్ క్రౌన్? ఆయన ఆల్రెడీ నీ క్రౌన్ తీసుకెళ్ళి, అంటే పాపికి కూడా కిరీటం పెడతారు. ఏ కిరీటము? ముళ్ళ కిరీటం పెడతారు పాపికి. కానీ ఆయన నీకు ముళ్ళ కిరీటం పెట్టకూడదని, నీకు విలువైన కిరీటాలు పెట్టాలని ఆయన మనందరి కిరీటాలను ఆయన వేసుకొని ఆయన విలువైన కిరీటాన్ని మనకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీ కింగ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ క్రౌన్. ఈరోజు మీరు హెచ్చింపబడుట అనే కిరీటాన్ని మీరు ధరింప చేయాలి. ఆమేన్. క్రౌన్ ఆఫ్ ఆనర్, క్రౌన్ ఆఫ్ ఎక్సాల్టేషన్ ఈ సంవత్సరం మీకు జరుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మీకు కిరీటము, హెచ్చింపబడుట, ఎక్సాల్టేషన్ అనే కిరీటాన్ని నా ప్రభు మీకు ఇచ్చును గాక. ఆమేన్,
హల్లెలూయా. బికాస్ యు ఆర్ ద జనరేషన్ ఆఫ్ అబ్రహాం. మీరు కానీ వాళ్ళ పిల్లలని మీరు మర్చిపోయారా? మీ జీవితంలో ఒక్క ప్రామిస్ కార్డు నెరవేరకపోయినా, మీ జీవితంలో మీరు 10 ప్రామిస్ కార్డులు పిక్ చేసుకున్న ఆ 10 ప్రామిస్ కార్డులు నెరవేరకపోయినా, నువ్వు నమ్మినటువంటి నీ పితరుడైన అబ్రహాము జీవితంలో ఉన్న నిబంధన, దాని పేరేం పేరు తెలుసా? నిత్య నిబంధన. ఎవర్లాస్టింగ్ కోవెనెంట్ విత్ అబ్రహాం అండ్ విత్ అబ్రహామ్స్ జనరేషన్. వావ్. నువ్వు ఈరోజు ఒక్క ప్రామిస్ కార్డు తీసుకోపోయినా బతకగలవా? ఆమేన్. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఒక్క వాగ్దానం నెరవేరకపోయినా నువ్వు బతకగలవు. ఆమేన్. Because your father is having the word and promise. Amen. ఈరోజు నీ తండ్రికి వాగ్దానం ఉంది. Your father is having promise. What kind of a promise it is, man? Everlasting promise. అబ్రహమా, నీ కడుపులో నుంచి రాజులు వస్తారా? అవునా? రాజు కాదు, రాజులు. మీ తాత, మనం విన్నాం చాలాసార్లు, కొన్ని సాక్ష్యాలు వినుంటాం. మీ తాత బలి కోటీశ్వరుడు రా, మీ నాయన రిక్షా దొక్కుంటున్నాడు రా, మీ తాత జమీందార్ రా అట, మీ తాత జమీందార్ రా, మీ నాయనమ్మకి 100 ఎకరాలు ఉన్నాయి, నీకేంట్రా ఒక్కడు కూడా లేవంటే, మా నాన్న మధ్యలో జోదమాడి మొత్తం పోయింది. మన చరిత్ర ఇలా ఉంటుంది కదా. ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క చరిత్ర ఇలా ఉంటుంది. మన తాత ముత్తాతలు బాగా కోటీశ్వరులు, మన తాత ముత్తాతలు బాగా బలిసినోళ్ళని చాలా రకాల టెస్టిమనీస్ మనం చెప్పుకొని తిరుగుతాం, కానీ మనం అనుభవించలేము. అబ్బా ఒకప్పుడు మా తాతలకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి తెలుసా? అబ్బా ఒకప్పుడు మా జేజికి ఇన్ని భూములునే ఒక్కటి కూడా లేదు మనకు. అసలు మంది ఒక జీవితమేనా? నో. బట్ అకార్డింగ్ టు బిబ్లికల్ స్టాండర్డ్స్, ఒక్కసారి మన పితరుడు రాజు అయ్యాడా, ఈ భూమి అంతం వచ్చేంత వరకు ఆ జనరేషన్ రాజులే. ఆమెన్. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే వాడి తరం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు వాడు దీవించబడతానే ఉంటాడు. ఆమెన్. హల్లెలూయా. అంత భయంకరంగా దీవించాడండి అబ్రహాంను దేవుడు. ఫిజికల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని రకాల ఆశీర్వాదాలు తనలో డంప్ చేసి పడేసాడు. మనల్ని ఏం లేదు, మన మమ్మీ డాడీ పేరు మార్చేయండి అంతే. ఒకటే అనుకో, రోజుకి ఒక్కసారి అనుకోండి, నా స్పిరిచువల్ ఆధార్ కార్డులో మా మమ్మీ డాడీ పేరు వేరు. హల్లెలూయా. స్పిరిచువల్ ఆధార్ కార్డులో మా మమ్మీ డాడీ పేరు వేరు. మా డాడీ పేరు అబ్రహాము, మా మమ్మీ పేరు శారా. మా డాడీ పేరు అబ్రహాం, మా మమ్మీ పేరు శారా. ఇంకా మన నార్మల్ ఫిజికల్ లైఫ్లో ఉన్న వాళ్ళ పేర్లు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. సో మనము అటువంటి రియలిస్టిక్ లైఫ్ని మనం లీడ్ చేయగలిగితే, నన్ను నమ్ముకున్నవాడు దేశమును స్వతంత్రించుకొనును. ఇఫ్ యు పుట్ అ ట్రస్ట్ ఇన్ మీ, యూ విల్ పొసెస్ ద ల్యాండ్ అండ్ షల్ ఇన్హెరిట్ మై హోలీ మౌంటైన్. ట్రస్ట్. ఈరోజు మనము ఈ కమింగ్ 6 monthsలో దేవుణ్ణి ఎక్కువగా ట్రస్ట్ చేయాలి. ఆమెన్. మొట్టమొదటిగా బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, బ్లెస్సింగ్స్, ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దేవుణ్ణి నమ్మితే, ట్రస్ట్ చేస్తే నువ్వు దేశాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమెన్. You will become a king to this nation. Amen. You will become a king to your territory. Amen. You will become a king to your kind of community. Amen. దేవుడు నిన్ను కాలనీకి, బంధువుల మధ్యలోకి, వాళ్ళ మధ్యలోకి, వీళ్ళ మధ్యలోకి దేవుడు హెచ్చించడానికి కాదు నిన్ను తయారు చేసింది. దేశమే ఆయన టార్గెట్. ఆమెన్. హల్లెలూయా. యెహోవాని నమ్మిన వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇఫ్ యు పుట్ అ ట్రస్ట్ ఇన్ హిమ్, యు విల్ పొసెస్ ద ల్యాండ్. నమ్మారు. నువ్వు ఎడారిలో ఉన్నావా, చీకట్లో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఈరోజు ఈ మాట నమ్ము. ఆమేన్. దేవుడు ఈరోజు తన సేవకుని స్వరము ద్వారా ఈ మాట మాట్లాడుతున్నాడు. ట్రస్ట్ మీ, నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు. ఫాదర్, ఐమ్ ట్రస్టింగ్ యూ టుడే. వాళ్ళు చీకట్లో నమ్మినప్పుడు వాళ్ళు కాని దేశంలోకి వాళ్ళు అడుగుపెట్టారు. ఆమేన్. ఆ దేశం పేరేం పేరు? పాలు తేనెలు ప్రవహించు దేశము.
పాలు తేనెలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రొవిజన్ ఉన్న స్థలంలోకి దేవుడు మనల్ని నడిపింపు చేస్తూ ఉంటాడు. ట్రస్ట్ హిమ్ మోర్ ఇన్ ద కమింగ్ డేస్. స్టార్ట్ ఫ్రమ్ టుడే. లార్డ్, ఐ బిలీవ్ యూ, ఐ ట్రస్ట్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. నేను ప్రతి విషయంలో నేను నమ్ముతున్నాను ప్రభువా. నువ్వు నమ్మితే, నేను అబ్రహాము సంతానాన్ని అని నమ్మితే, నువ్వు రాజు అని నమ్మితే నీ తల మీద కిరీటం ఉండి తీరుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నేను రాజుని. ఆమె కింగ్, ఆమె కింగ్ అని నేను రాజుని. ఖచ్చితంగా నీ తల మీద కిరీటం పెట్టి తీరుతాడు దేవుడు. ఆమేన్. అందరికీ, పౌలుకి, వాళ్ళకి, వీళ్ళకి రకరకాల కిరీటాలు ఉంటే సొలొమోనుకి మాత్రము డబ్బు అనే కిరీటం ఉంది, ఆశీర్వాదం అనే కిరీటం ఉంది, రిచ్నెస్ అనే కిరీటం ఉంది, ట్రెజర్స్ అనే కిరీటం ఉంది. ఎవరికి? సొలొమోనుకి. ఆమేన్. హల్లెలూయా. థింక్ బియాండ్ యువర్ లిమిటేషన్. మీ శక్తికి మించింది ఎక్కువ మీరు ఆలోచించగలిగితే దేవుడు చేయడానికి సమర్థుడు. ఆ రాజుకి కిరీటం పెట్టడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు కానీ రాజు కానీ నువ్వు నమ్మితే నీ తల మీద కిరీటం పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ద లార్డ్ విల్ డూ మిరకల్స్ దేవుడు చేస్తాడు. ఆమేన్. నువ్వు నమ్మితే నీ తల మీదకి కొత్త కిరీటం దిగును గాక. నువ్వు నమ్మితే ఈ నువ్వు అనే రాజుకి నీ తల మీద కిరీటం ఉండి తీరాలి. ఆమేన్. నువ్వు బయట భూమి మీదకి ఆ పరిపాలన, ఆ తీర్పు దినంలోకి, ఆ రాజ్యంలోకి ఆ రాజు వెళ్ళాలంటే కిరీటం పెట్టుకొని వెళ్తాడు. ఆమేన్. ఈరోజు మనం ఈ సొసైటీలో తిరగాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఈ వ్యాపారాలు చేయాలన్నా మనము కిరీటము పెట్టుకొనే బయటికి వెళ్ళాలి. ఆమేన్. దట్స్ వాట్ అవర్ ఐడెంటిటీ. దట్ ఈస్ వాట్ అవర్ ఐడెంటిటీ. ఆమేన్. హల్లెలూయా. అది మన ఐడెంటిటీ. మన కిరీటమే మన ఐడెంటిటీ. ఆమేన్. వెంటనే అప్పుడు దాకా ఆయనకి ఏ ఐడెంటిటీ లేదు. ఎప్పుడైతే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారో ఆయనకి ఏ ఐడెంటిటీ వచ్చింది తెలుసా? లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అన్నారు అందరూ. ఆమేన్. కొందరేమో పాపులకి కిరీటం, ముళ్ళ కిరీటం పెడతారని కొందరు అన్నారు. ఆమేన్. కొందరు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏం తెలుసా? మన కిరీటం ఆయన తీసుకొని ఆయన కిరీటాన్ని మనకిస్తున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన దగ్గర అన్కౌంటబుల్ క్రౌన్స్ ఉన్నాయి. ఆమేన్. మనకు అన్ని అందుకు చూడండి, బైబిల్లో గమనించండి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కిరీటాన్ని ఇచ్చాడు దేవుడు. అబ్రహామ్స్ క్రౌన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఐజాక్స్ క్రౌన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. జేకబ్స్ క్రౌన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఈరోజు రాజు అనే కిరీటము దావీదుకి పెట్టాడు. ప్రైమ్ మినిస్టర్ అనే కిరీటము జోసెఫ్కి పెట్టాడు. వావ్. ప్రాఫిట్ అనే కిరీటము శామ్యుల్కి పెట్టాడు దేవుడు. వావ్, అమేజింగ్. ఈరోజు దేవుడు కూడా నీకు ఒక యునిక్ కిరీటము ఈ భూమి మీద దేవుడు నీకు పెట్టును గాక. ఇఫ్ ఐ బిలీవ్, ఇఫ్ ఐ ట్రస్ట్ హిమ్, దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాడు. దేశమును స్వతంత్రించుకునేలాగా చేస్తాడు. ఆమేన్. But it will take time. Hold on to that, hold on to that, hold on to that. But for sure you will possess that land. Amen. For sure you will possess that land. For sure you will possess that land. Another scripture, Jeremiah chapter 17:7. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఓకే. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువ ఓరను, దాని వేళ్ళు తన్నును. Wow. Amen, 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 amen. Wonderful scripture. Blessed is the man that trusteth in the Lord, and whom hope the Lord is. For he shall be as a tree planted by the waters. Amen. Hallelujah. చూడండి, when you trust him in every situations, నిన్న దేవుడు ఉన్న స్థలంలోనే పెట్టాడు. నిన్ను తీసి నీటి కాలువల ఓరన దగ్గర మళ్ళీ నేను నాటింప చేస్తాడు దేవుడు. ఆమేన్. ఎందుకంటే నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటే నేను అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ దట్ ట్రస్టెత్ ఇన్ ద లార్డ్. అంటే ఎవరైతే యెహోవాని నమ్ముతారో, ట్రస్ట్ చేస్తారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఆమేన్. అండ్ హౌ దే విల్ బి బ్లెస్డ్. ఎలా బ్లెస్ అవుతావు తెలుసా? నువ్వు దేవుడిని ఎక్కడ పెడతాడు? వాటర్ సెలయర్ లాగా పోతుంటుంది చూసారా, అక్కడ దేవుడు నిన్ను
ఇంప్లాంట్ చేస్తాడు. అండ్ యూ విల్ బి ఇంప్లాంటెడ్ ఇన్ దట్ ఏరియా వేర్ ద వాటర్ ఈజ్ ప్రొవైడెడ్. ఆమెన్. మనము దేవుని నమ్ముకుంటే, దేవుని నమ్మితే ఆ దేశము యొక్క దాన్ని మనము స్వాధీనపరచుకోగలం. ఆమెన్. రెండవదిగా మనము దేవుని నమ్మితే, ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్ యూ విల్ బి హైలీ బ్లెస్డ్. హౌ? యూ విల్ బి ప్లాంటెడ్ నియర్ ద వాటర్స్. ఆమెన్. ఆమెన్. నువ్వు ఒక ఫలం ఫలిస్తున్నావేమో, 10 ఫలాలు ఫలిస్తున్నావేమో, నువ్వు నమ్ముతున్నావేమో, దేవుడు నిన్ను మళ్ళీ 100 ఫలాలు ఫలించేలాగా చేస్తాడు. ఆమెన్. యూ విల్ బేర్ మోర్ ఫ్రూట్ అండ్ మచ్ ఫ్రూట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. ఒకటే మన మమ్మీ డాడీ పేరు అబ్రహాము, శారా. మన మమ్మీ డాడీ కడుపులోంచి ఎవరు వస్తారు? రాజులు. ఆమెన్. దావీదు నుంచి స్టార్ట్ అయింది రాజులుగా పుట్టడం, రాజ్యాధికారము, రాజులు పరిపాలించడం. అందుకనే దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. ఐ లవ్ దట్ స్క్రిప్చర్ లైక్ ఎనీథింగ్. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యం వెళతారు. ఆమెన్. ద సైన్స్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ విల్ రూల్ అండ్ రెయిన్. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యం వెళతారు. ఆమెన్. ఆ పరిశుద్ధ దేవుని యొక్క కుమారులు ఎవరు తెలుసా? రాజులు, యాజక సమూహము. ఆ రాజులకి దేవుడు మంచి కిరీటాలు ఇచ్చును గాక. ఆ రాజు ముందు కుటుంబాన్ని పోషించును గాక. ఆ రాజు ముందు ఆ తర్వాత వాళ్ళ బంధువుల్ని పరిపాలించును గాక. ఆ రాజు తర్వాత ఆ ఏరియాని పరిపాలించును గాక. ఆ రాజు తర్వాత వాళ్ళ స్టేట్ని పరిపాలించును గాక. ఆ రాజు తర్వాత వాళ్ళ దేశాన్నే పరిపాలించును గాక. ఆమెన్. హల్లెలూయా. లెట్ దిస్ నేషన్ నో అవర్ నేమ్ ఇన్ జీసస్ నేమ్. ఈ దేశానికి మన పేరు తెలియను గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుడు నువ్వు చిన్న జాబ్ అడుగుతావేమో, దేవుడు నువ్వు చిన్న బ్రేక్ త్రూ ఏమని అడుగుతావేమో, దేవుడిని నువ్వు నీ కష్టాలు పోవడానికి అడుగుతావేమో. కానీ దేవుడు అంటున్నాడు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు నేను. ఆమెన్. బికాజ్ యు ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ అబ్రహాం. ఆమెన్. అబ్రహాముతో నేను నిత్య నిబంధన, అంటే అబ్రహాము యొక్క ఈ భూలోకములో ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో, ఆ యేసుక్రీస్తు ఎవరినైతే అబ్రహాముకు కనెక్ట్ చేస్తాడో వాళ్ళందరి కుటుంబాలను నేను రాజులుగా చేస్తానంటున్నాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. నన్ను నమ్ముకున్న వారిని దేశమును స్వతంత్రించుకునేలాగా నేను చేస్తాను. దట్స్ మై సబ్జెక్ట్ టుడే. ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ ట్రస్ట్ హిమ్, అన్ని ఏరియాల్లో, అన్ని రంగాల్లో, అన్ని సీజన్స్లో, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, యూనో, మండే టు సాటర్డే, తర్వాత 365 days మనం ఆయన ట్రస్ట్ చేయను గాక. ఆమెన్. బిలీఫ్ సమ్ టైమ్స్ ఎలా ఉంటుంది తెలుసా? బిలీఫ్ సిస్టమ్ ఎప్పటికైనా దేవుడు చేస్తాడు అనేది బిలీఫ్ సిస్టమ్. ట్రస్ట్ సిస్టమ్ ఏంటి తెలుసా? ట్రస్ట్, నమ్మకం. ట్రస్ట్ చేసి తీరతాడు. ఆమెన్. ఎటా? చేసి తీరతాడు. సో బిలీఫ్ సిస్టంలో ఉన్న నువ్వు ట్రస్ట్ సిస్టంలోకి రా. ఆమెన్. నమ్మిన నీవు దేనిలోకి రా? నమ్మకత్వంలోకి రా. బిలీవ్ చేసిన నీవు ట్రస్ట్లోకి రా దేవుని రోజు. ఆమెన్. ద మూమెంట్ యు ట్రస్ట్ ఎనీ పర్సన్, వాళ్ళ పేరే ఫస్ట్ బయటకు వస్తుంది. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, మొట్టమొదటి పేరు దేవుడి పేరు రావాలి నోట్లో నుంచి. ఆమెన్. రోగం వచ్చిందా? దేవుడికి ఫోన్ చేద్దాం. అప్పులు ఉన్నాయా? దేవుడికి ఫోన్ చేద్దాం. ఇబ్బందులు ఉన్నాయా? దేవుడికి ఫోన్ చేద్దాం. కాల్ టు గాడ్ అండ్ హీ విల్ ఆన్సర్ యూ. గ్రహింపలేని గూఢార్థమైన సంగతులు మీకు తెలియపరుస్తాడు. హీ విల్ టెల్ యూ ద హిడెన్ సీక్రెట్స్, హౌ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఆమెన్. ఈ భూమి మీద సాల్వ్ కాని ప్రాబ్లమే లేదు. ఆమెన్. ఆమెన్. When you come to the Lord with your problem, you will go with the solutions and you will go with the answers. Amen. Hallelujah. I am the generation of Abraham. Hallelujah. Because I am the generation of Abraham. I am belongs to that Judah. యూదా గోత్రానికి చెందినవాడని నేను. యూదా గోత్రానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా యూదా వంశావళి. యూదా వంశావళి అయిన ప్రతి ఒక్కరు కూడా రాజులుగా మార్చబడతారు. ఆమెన్. ఓన్లీ లయన్ షుడ్ రూల్, నాట్ ద ఫాక్స్, నాట్ ద షీప్, నాట్ ద ఎలిఫెంట్. లయన్ షుడ్ రూల్. ఆమెన్. అందుకనే యూదా గోత్రానికి ఒక పేరేంటి తెలుసా? యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. యూదా గోత్రపు. అందుకనే ప్రతి గోత్రానికి ఒక ఎనిమల్ సాదృశ్యంగా ఉంది. 12 గోత్రాలకి 12 రకాల జంతువులు ఉన్నాయి. లేవీల గోత్రానికి ఒక జంతువు సాదృశ్యం.
చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ప్రతి నేషన్కి ఒక బర్డ్, ఒక నేషనల్ ఎనిమల్ ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? 12 గోత్రాల నుంచే వచ్చింది. సో ఈరోజు మనం ఒక గోత్రంలో ఉన్నాం. ఆ ఏ గోత్రానికి చెందిన వారు మనం? ఆ యూదా గోత్రానికి ఇంకొక హిడెన్ సీక్రెట్ నేమ్ ఏదో తెలుసా? యూదా గోత్రపు సింహం. యూదా గోత్రానికి సింబల్ ఏంటి తెలుసా? సింహం. హల్లెలూయా. యూదా గోత్రానికి సింహం సింబల్. ఆమెన్. అందుకనే క్రైస్తవుడికి సింబల్ ఏంటి తెలుసా? సింహం. ఆమెన్. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఆమెన్. రైచస్ ఆర్ బోల్డ్ యాస్ లయన్. లయన్. నీకు మనసు ఉండొచ్చు, ఆత్మ ఉండొచ్చు, క్యారెక్టర్ ఉండొచ్చు రకరకాల జంతువులకి, బట్ నేచర్ మాత్రం సింహపు నేచర్ ఉండాలి. ఆమెన్. ఆమెన్. ప్లీజ్ దయచేసి వేరే గోత్రంలోకి షిఫ్ట్ అవ్వకండి. లేవి గోత్రంలోకి, ఆ గోత్రంలోకి, ఈ గోత్రంలోకి, షిమ్లోన్ గోత్రంలోకి షిఫ్ట్ అవ్వకండి. సో యూదా గోత్రంలోకి షిఫ్ట్ అవ్వండి. సో వీఆర్ ఫ్రమ్ ద ట్రైబ్స్ ఆఫ్ జూదా. యూదా గోత్రానికి చెందిన వారం మనం. ఆమెన్. మన నేషనల్ యానిమల్ పేరు ఏం పేరు? లయన్. ఆమెన్. సో నీతిమంతులు ఎలా ఉండాలి? సింహంలాగా ఉండాలి. ఆమెన్. ఆమెన్. మనమందరం, మన కుటుంబాలందరూ కూడా సింహములాగా మనం ఉండదేమో గాక. ఆమెన్. సింహం ఎప్పుడు కూడా అన్నానికి కొట్టుకోదు. సింహం ఎప్పుడు కూడా దేనికి కూడా ఉండదు. లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్. ఆమెన్. లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్. ఆకలేసిన లయను లయనే, తిన్న లయన్